अभी आप देख रहे हैं तेलंगाना समाचार। కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ ఓబీసీ సెల్ చైర్మన్ పులి ఆంజనేయులు గౌడ్ పలువురు నాయకులతో కలిసి ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి మాట్లాడుతూ హుస్నాబాద్లో బీజేపీ పార్టీలో చేరిన వారు పొన్నం ప్రభాకర్ గారిపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. పొన్నం ప్రభాకర్ గారు ఒక గడిగిన ముత్యం లాంటి వారని తెలిపారు. గడిచిన 5 ఏళ్లలో బండి సంజయ్ చేసింది కేవలం తీగలగుట్టపల్లె రైల్వే బ్రిడ్జి నిర్మాణం మాత్రమే. ఆ పనులు కూడా అరకొరగా జరుగుతున్నాయి. బండికి హిందీ రాదు, ఇంగ్లీష్ అసలే రాదు. ఇక పార్లమెంట్లో ప్రజా సమస్యలపై ఎలా వివరిస్తారు? మా నాయకుడు పొన్నం ప్రభాకర్ గారికి అనుచిత వ్యాఖ్యలు, అభ్యంతర వ్యాఖ్యలు చేయడం తెలియదు. వారు సంస్కారం కలిగిన వ్యక్తి అని తెలిపారు. బీజేపీ నాయకులు మాతో వస్తే పొన్నం చేసిన అభివృద్ధిని చూపిస్తామని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో బండి సంజయ్ ఓటమి ఖాయమని తెలిపారు. పులి ఆంజనేయులు గౌడ్ మాట్లాడుతూ పొన్నం ప్రభాకర్ గారిపై వ్యాఖ్యలు చేసే బీజేపీ నాయకులు నోరు అదుపులో పెట్టుకోవాలని తెలిపారు. ఎన్నికల అనంతరం ఎర్రగడ్డలో బండికి గది సిద్ధంగా ఉందని తెలిపారు. హుస్నాబాద్లో బీజేపీ అభ్యర్థి డిపాజిట్ రాలేదని కూడా తెలిపారు. బండి సంజయ్ గతంలో కార్పొరేటర్గా ఉన్నప్పుడు నాటి ఎంపీ పొన్నం ప్రభాకర్ గారి వద్దకు దొడ్డిదారిన వచ్చి పనులు చేయించుకున్నారు. మతం పేరుతో రాజకీయం చేసే మోడీ రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్తుంటే బీజేపీ నాయకులకు సిగ్గునిపించడం లేదా అని ఫైర్ అయ్యారు. కొంతమంది మాజీ సర్పంచులు బీజేపీ పార్టీలో చేరుతూ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ సర్పంచ్ అందరూ కూడా నేను ఈరోజు ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నా. పొన్నం ప్రభాకర్ అంటే ఒక ముత్యం లాంటి వారు. ఆయన మీద ఈగ కాదు కదా, ద్రోగమ్మ కాదు కదా, ఆలేయడానికి అర్హత లేదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీకు బండి సంజయ్ గురించి తెలియదు, కానీ మాకు పూర్వోత్తరాలు ఈరోజు బండి సంజయ్ గురించి తెలిసినటువంటి సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నాను. ఆయన శిశు మందిర్ నుంచి చదివినప్పటి నుంచి కూడా ఆయన వాస్తవంగా ఏంటంటే ఏమైనా బీజేపీ కావచ్చు, ఏబీపీ కావచ్చు, ఆర్ఎస్ఎస్ కావచ్చు, బజరంగ దళ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఈరోజు సెంటిమెంట్ ఏదైతే హిందుత్వ ఓటర్లను దానం వేసి గుట్టలో వేసుకోవాలన్న ఉద్దేశంతో ఈరోజు బండి సంజయ్ గారు జై శ్రీరామ్ అనే నినాదంతో ఈరోజు పబ్లిక్లో రావడం జరుగుతూ ఉంది. కానీ 5 సంవత్సరాల క్రితం ఆయన ఒక కార్పొరేటర్కు ఎక్కువ, జెడ్పీటీసీకి తక్కువ సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నాను. వాస్తవంగా బండి సంజయ్ గారు ఈ 5 సంవత్సరాల ఒక్క పైసలు కూడా మన కరీంనగర్ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీకి తీసుకురాలేదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఒకే ఒక్క ప్రాజెక్ట్ ఆయన తెచ్చింది ఏదంటే తీరులపల్లి అక్కడ ఒక రైల్వే బ్రిడ్జ్ వారు ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా ఒక కొబ్బరికాయ కొట్టింది తప్ప ఇప్పుడు పనులు కూడా ఎక్కడెక్కడనే ఆగిపోయిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఒక రైల్వే బ్రిడ్జ్ కట్టాలంటే కనీసం ఒక 1-2 సంవత్సరాలు అయిపోతుంది. అటువంటిది ఆయన 5 సంవత్సరాలు అయిపోయే దశకు లాస్ట్ ఎండింగ్లో ఒక కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేసింది తప్ప ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం చేయడానికి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీకు మళ్ళొకసారి కూడా ఏ చౌరస్తా కాడికి రమ్మంటే కూడా ఆ చౌరస్తా కాడికి వచ్చి మేము మా యొక్క పొన్నం ప్రభాకర్ చేసినటువంటి డెవలప్మెంట్ మీద కూడా మరొకసారి తెలియజేస్తా ఉన్నాము. ముఖ్యంగా ఆయన ఏం కట్టిందని ఈరోజు మెంటల్ హాస్పిటల్ కడతా అని కృష్ణావతిలో మాట్లాడుతూ ఉన్నాడు. మీకు మరొకసారి చెప్తా ఉన్నా, ఈ ఎలక్షన్ల బండి సంజయ్ గిట్ట ఓడిపోయినట్టయితే మెంటల్ హాస్పిటల్ కాదు, ఆయన ఈ ఊరు వదిలేసి ఎక్కడికి లేకపోతున్నా కూడా ఎవరికి కలిగిన సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే వారి మెంటాలిటీ కావచ్చు, వారి సిస్టమ్ కావచ్చు, వారి మైండ్ కావచ్చు, అభివృద్ధి మీద ఎప్పుడు కాన్సన్ట్రేషన్ చేయరు. వారికి పార్లమెంట్లో మాట్లాడాలంటే ఒక తెలుగు రాదు, ఒక హిందీ రాదు, తెలుగు సక్రమంగా రాదు, భాష అనేది బాగుండదు, హిందీ అయితే అసలుకే రాదు, ఇంగ్లీష్ అయితే మొత్తానికే రాదు. మొట్టమొదటి వారు తిరిగి మరొకసారి పెద్దపాల శిక్ష పట్టుకొని ఈ యొక్క హిందీ, ఇంగ్లీష్ అదేవిధంగా తెలుగు కూడా సక్రమంగా నేర్చుకోవాలని కూడా ఈ సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నాను. మా యొక్క పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు ఆ రోజు తెలంగాణ ఉద్యమం పాల్గొని తెలంగాణ తీసుకొచ్చినప్పుడు మీరు అందరూ ఏ ఒక్కరు పట్టుకున్నారని కూడా ఈ సందర్భాన్ని అడుగుతా ఉన్నాను. అప్పుడు లేనటువంటిది ఈరోజు పొన్నం ప్రభాకర్ ఏం మాట్లాడుతూ ఉన్నాడు, ఏం చేస్తా ఉన్నాడు. పొన్నం ప్రభాకర్ ఒక్కరు కూడా ఒక తప్పు మాట కూడా మాట్లాడు, ఒక్కరు కూడా బూతు మాటలతో విమర్శించడానికి కూడా ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. ఇంకా కొంత
కొంతమంది ఇక్కడ చిల్లర వల్ల అక్కడో ఇక్కడో రాజకీయ నాయకులు సిటీ కాంగ్రెస్ కావచ్చు, అదేవిధంగా సిటీలో కొంతమంది టీఆర్ఎస్ నాయకులు కావచ్చు, అదేవిధంగా కొంతమంది బీజేపీ నాయకులు కావచ్చు, ఆ యొక్క పొన్న ప్రభాకర్ నువ్వు ఇది నువ్వు అది అని మాట్లాడుతూ ఉన్నారు. కానీ పొన్నం ప్రభాకర్ హిందూ కలడంతో లేడరు సందేహం గారు ఈ కరీంనగర్ పార్లమెంట్లో ఎక్కడ నిలబడ్డా ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, దేనికైనా గెలిచే సత్తా ఉన్న కాంగ్రెస్ పార్టీలో నాయకులు ఎవరైనా ఉన్నట్టు ఆయన పొన్నం ప్రభాకర్ అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అవునయా నీకు దమ్ముంటే నువ్వు ఎక్కడ గెలిచబోతుందాం? అవునయా నీకు అంత దమ్ముంటే ఆఫ్టర్ ఎమ్మెల్యే కూడా గెలవలేదు నువ్వు. మిస్టర్ బండి సంజయ్ ఈరోజు ఎంపీకి ఎట్లా గెలుస్తా అనుకుంటున్నారు? అదేవిధంగా మీకు మొన్న ఉస్మానాబాద్లో దాదాపు 8,000 ఓట్లు పొన్నం ప్రభాకర్ కొట్టారు. 1,00,000 ఓట్ల పైన కూడా ఉన్న ఓట్లు రావడం జరిగిన సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీకు డిపాజిట్ దక్కలేదు. దాదాపు 119 నియోజకవర్గాల్లో దాదాపు 80 నియోజకవర్గాల్లో కూడా ఈరోజు బీజేపీకి డిపాజిట్ లేదు. మీరు ఈ కరీంనగర్లో ఏమో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ఒక్కటి మాత్రం నిజం, రాబోయే కాలంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జెండా కరీంనగర్ జిల్లాలో ఎగిరేస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. బండి సంజయ్ ఓటమి అనేది ఖాయం. మీకు కూడా అన్నొకసారి చెప్తా ఉన్నాను, మేము చేసినటువంటి డెవలప్మెంట్ ఇందిరా మీకు కావచ్చు, తర్వాత సోషల్ డెవలప్మెంట్ కావచ్చు, హాస్టల్ కావచ్చు, విద్యా సంస్థలు కావచ్చు, వైద్య సంస్థలు కావచ్చు, మొన్న కూడా కొత్తగా ఏది బిల్డింగ్ కూడా శాంక్షన్ చేసిన మెడికల్ కాలేజీకి ఇట్లాంటి ఎన్నో మేము కార్యక్రమాలు చేసినాం. బీజేపీ ఈ రాష్ట్రానికి ఏం చేసిందో ఒక్క మాటగా చెప్పుకోవాలి. ఈ సందర్భంగా నేను ఈరోజు బండి సంజయ్ గారు ఉంటా ఉన్నా. వారి తరఫున బాధ్యతలు ఉండొచ్చు, ఇంకా నక్కలు ఎన్నో ఉండొచ్చు. అవి ఏమైనా కానీ పొన్నం ప్రభాకర్ గారి యొక్క ఒక చిన్న గోవను కూడా ఎవరు పీకిలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అవును ఉన్నట్టు మాట్లాడతాడు పొన్నం ప్రభాకర్, ఇంకా భద్రపడతాడు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. బస్తీన సవాల్ ఈ యొక్క బీజేపీ నాయకులు అందరూ కూడా రేపు పొద్దున ఇక్కడ బీజేపీ పార్టీ ఓడిపోయినట్టే అందరూ శంకర్ మండలి పట్టాల్సిందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ అవకాశం కలిగినటువంటి మీడియా మిత్రులందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. జై హింద్, జై పొన్నం ప్రభాకర్ గారి మీద చేసినటువంటి బండి సంజయ్ గారికి సూటిగా ఒక ప్రశ్న అడుగుతుందా? ఎలక్షన్స్ తెల్లారి ఎర్రగడ్డలో ఒక బెడ్ మేము బుక్ చేసినాం, తప్పకుండా మీరు ఎర్రగడ్డ హాస్పిటల్కి పోవడం ఖాయం. బండి సంజయ్ గారిని ప్రిపేర్ చేయడానికి ఒక పెయిడ్ బ్యాచ్ని నిన్న చేయించుకున్నట్టు తెలిసింది మాకు. వాళ్ళ జరిగేది కానీ ఒరిగేది కానీ ఏం లేదు. సొంత ఉస్నాబాద్కి సంబంధించినటువంటి అభ్యర్థి డిపాజిట్ కోల్పోయినటువంటి విషయం అక్కడ ఉన్నటువంటి మాజీ సర్పంచ్లు చేయనప్పుడు కొంచెం ఆలోచన చేసుకుంటే బాగుంటుండే. కనీసం డిపాజిట్ లేనటువంటి పార్టీలో ఈరోజు ఏం చేసి చేయనవుతుందని మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని అనుకుంటున్నాం. రెండోది, కరీంనగర్ పట్టణ పరిధిలో ఉన్నటువంటి చోటామండ నాయకులకు ప్యాకేజీలు మాట్లాడి ఎక్కడికక్కడ ప్యాకేజీలు సెట్ చేసినటువంటి బండి సంజయ్ గారి గురించి, ఆయనకు ఉన్నటువంటి ఒక డబ్బా బ్యాచ్ గురించి ఒక విషయం అడుగుతున్నాం. పొన్నం ప్రభాకర్ అన్న గారి గురించి మాట్లాడేటప్పుడు నోర్లు నాలుగు దగ్గర పెట్టుకోవాలి. పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 సెగ్మెంట్లలో పొన్నం అన్న ఎక్కడ పోటీ చేసినా కూడా గెలుస్తారని చెప్పడానికి నిదర్శనం ఈరోజు హుస్నాబాద్లో అక్కడ గెలిచినటువంటి శాసనసభ్యుడిగా ప్రభాకర్ అన్న గురించి రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఒక విషయం స్పష్టంగా చెప్తున్నాం, బండి సంజయ్ గారు నీ ఓటమి ఖాయమైంది. నీకు కనీసం నామినేషన్ వేయడానికి పోయినప్పుడు నీకున్నటువంటి 7 అసెంబ్లీ అభ్యర్థులలో ఎంతమంది అక్కడికి వచ్చారు? నీకు కనీసం జ్ఞానం కూడా లేదా? నీకు జ్ఞానం అసలు ఎక్కడ పోయింది? బండి సంజయ్ గారికి సంబంధించినటువంటి విషయంలో, కరీంనగర్ అభివృద్ధి విషయంలో నీ దగ్గర జరిగినటువంటి అవినీతి ఎక్కడ జరగలేదు. రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ నీ అవినీతికి సంబంధించినటువంటి విషయాన్ని బయటకు తీయడానికి సిద్ధంగా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ గురించి కానీ పొన్నం ప్రభాకర్ అన్న మంత్రి గారి గురించి కానీ మాట్లాడేటప్పుడు అంతకుముందు గతంలో అన్న ఎంపీగా ఉన్నప్పుడు నువ్వు కార్పొరేటర్ ఉన్నప్పుడు వచ్చి చేతులు కట్టుకొని టైం కావాలని దొంగతనం నచ్చినటువంటి నువ్వు ఈరోజు మంత్రి గారి గురించి పొన్నం ప్రభాకర్ అన్న గురించి మాట్లాడడానికి కనీస అర్హత కూడా నీకు లేదని మేము జిల్లా కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ పక్షాన చెప్తా ఉన్నాం. అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి నాయకులారా, మీరు గుండె మీద చేపేసుకొని ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. మొన్న శాసనసభలో జరిగినటువంటి ఎలక్షన్స్ లో ఏ ఒక్క అభ్యర్థన గెలవాలని ఇదే బండి సంజయ్ అప్పుడు వచ్చి ప్రచారం చేసిందా? కాబట్టి మీకు మంచి అవకాశం వచ్చింది. ఖచ్చితంగా బండి సంజయ్ని మీరే ఓడించాలి. ఎక్కడెక్కడ పోటీ చేసిన అభ్యర్థులు, అసెంబ్లీ అభ్యర్థులు ఉన్నారో శాసనసభలో 7 ఉన్నాయి. ఆ 7 కూడా నిజంగా గుండె మీద చేపేసుకొని బండి సంజయ్ని ఓడించడానికి ముందుగా మీరే కంకర కట్టుకోవాలని ఈ సందర్భంగా మేము ఒక చిన్న పిలుపునిస్తున్నాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి విషయాల మీద కానీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద కానీ ఇంకొకసారి ఆరోపణలు చేస్తే మాత్రం ఖబర్దార్ బీజేపీ నాయకులారా. మతం పేరుతోని, కులాల పేరుతోని చివరికి
భారతదేశం ప్రజాస్వామ్యంగా బద్ధంగా నడుస్తున్నటువంటి రాజ్యాంగాన్ని ఈరోజు మేము మారుస్తామని చెప్పుకొని అక్కడ మోడీ సవాల్ విసురుతా ఉంటే మీకు సిగ్గనిపిస్తలేదా? మహాత్ముడైనటువంటి అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని రాయడానికి పునాదులు చేస్తున్నటువంటి మోడీకి ఓటేస్తే మన భారతదేశం ఎక్కడికి పోతుందో ఒకసారి మనందరం ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. మూడోసారి గెలుస్తాం అంటున్నారు. మూడోసారి కాదు, 2 సార్లు గెలిచినప్పుడు 15 లక్షల రూపాయలు ఒక వ్యక్తికి 15 లక్షల రూపాయలు నల్లధనాలను తీసుకొచ్చి ఖాతాలో ఇస్తున్నటువంటి నాయకులను మీరు ఎక్కడికక్కడ నిలదీయాలని కాంగ్రెస్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఓటర్లను, నాయకులను అందరినీ ఒక విషయం స్పష్టంగా అడుగుతున్నాం. పొన్నం ప్రభాకర్ అన్న గురించి మాట్లాడితే బిడ్డ ఖబర్దార్, అది సంజయ్ అయినా కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కిషన్ రెడ్డి అయినా కావచ్చు, ఇంకెవడైనా కావచ్చు, అన్న గురించి మాట్లాడితే జాగ్రత్త అని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి తెలంగాణ ప్రజలు, కరీంనగర్ పార్లమెంట్ ప్రజలు బ్రహ్మరథం బట్టి ఈసారి సంజయ్ని డిపాజిట్ లేకుండా ఓడించాలని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం.